ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం రాష్ట్ర అధ్యక్షులుగా కోన శ్రీనివాసరావు ఎన్నికైన సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం గుంటూరులోని ఏఎస్ కన్వెన్షన్ హాల్లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వైశ్య సమాజ ప్రముఖులు, సామాజిక సేవకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ సేవలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను కొనియాడుతూ పలువురు ప్రసంగించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా సినీ నటి డాక్టర్ సృజన, అంతర్ముఖం హీరోయిన్, మరియు డాక్టర్ గంగి మల్లేష్, అంతర్ముఖం హీరో, మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ 2025 హాజరై వేడుకలకు మరింత శోభ చేకూర్చారు. అలాగే పలు సామాజిక, వ్యాపార, సాంస్కృతిక రంగాల ప్రముఖులు పాల్గొని వైశ్య సమాజ ఐక్యత, అభివృద్ధి కోసం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా కోన శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన డాక్టర్ గంగి మల్లేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేయడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, విద్య మరియు సేవా కార్యక్రమాలను మరింత విస్తరించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం కేక్ కటింగ్, సన్మాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా హాజరైన అతిథులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగి మల్లేష్ మాట్లాడుతూ ఆహ్వానించిన కార్యవర్గ సభ్యులు మణిదీప్, మన్న పద్మావతి, మిట్టపల్లి లలిత, గ్రంథి ధనలక్ష్మి, గ్రంథి సురేఖదేవులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులకు వారు చేసే సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. మరో ముఖ్య అతిథి డాక్టర్ సృజన మాట్లాడుతూ మహిళల శ్రేయస్సు కోసం, మహిళల హక్కుల కోసం సూచనలు, సలహాలు అందించారు. మహిళలు ఆర్థికంగా బలంగా ఉండే విధంగా మార్గదర్శకాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.